కొడుకు మనవడంటే మాటలా మజాగా. అయినా నీకు వయసు చాలదు, బచ్చాగడివి. నా అంత ఎదగాలంటే నువ్వు ఇంకా నేర్చుకోవాలా? అసూయ వయసు ఉడికిపోయి ఓ మూలన కూర్చున్నా కూడా అసూయ పోలా. నువ్వేం పెద్ద ఒడియనివే, నేనే పెద్ద ఒడియన్. నువ్వు చిన్న 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 ఒడియన్. చిన్న నేనే కదా నీకు అంతా నేర్పించి దాని చేశా. కానీ నేనేగా కష్టపడి మొత్తం అంతా నేర్చుకున్నా. చూసావుగా, పొరుగుల నుంచి పక్క రాష్ట్రాల నుంచి నా కోసం నన్ను వెతుక్కుంటే ఎంత మంది వస్తున్నారో. మహా అయితే నువ్వు ఎలా మారుతావు? పశువు, మేక, వీధుల కాళ్ళతో వచ్చపోసే కుక్క. ఇదే నీకు తెలిసిన విద్య. 50 ఏళ్ళు ఒడియన్గా అనుభవం ఉందిరా ఈ పదవానికి. ఖడ్గమృగం పోతు నువ్వు మారగలవా? ఖడ్గమృగమా? ఖడ్గమృగాన్ని ఎప్పుడైనా నువ్వు అసలు కళ్ళారా చూసావా? కోతలు చేస్తున్నావు. నువ్వు పెద్ద ఒడియనువిగా 10 రూపాయలు మారుతావురా నువ్వు. ఏదైనా నడిచేది, పాకేది, ఎగిరేది ఏదైనా అదే ఈ మాణిక్యం అంటే. ఊరికే ఏళ్ళు వస్తే సరిపోదు, తెలివి కూడా పెరగాలి తాతయ్యా. సినిమాణిక్యం అది గొప్ప కాదురా. ఇలా దగ్గరకు రా. ఈ రూపం మారుతావా? మొత్తం దిగనే అది చూద్దు గది. తుది శ్వాస విడిచినప్పటికీ పెద్ద మాణిక్యం మూతి మీద ఉన్న ఆ చిరునవ్వు చిన్న మాణిక్యానికి మాత్రమే కనిపించింది. తను ఒంటరివాడయ్యాడని పూర్తిగా అర్థం చేసుకునే ముందే సరిగ్గా 15 రోజుల తర్వాత పున్నమి నాడు రాత్రి మాణిక్యం ఒంటరితనాన్ని మరింత బలపరుస్తూ ప్రభ వివాహం జరిగింది. ఆ రోజు పున్నమి అయినప్పటికీ అది తన జీవితంలో కటిక చీకటిని మిగిల్చింది. మాణిక్యంలాగే నిద్రపోకుండా ప్రభనే తలుచుకుంటూ పున్నమి రాత్రుళ్ళు ఒంటరిగా గడిపే మరో వ్యక్తి ఉన్నాడు అదే ఊళ్ళో. విరహాన్ని మనసులోనే దాచుకుని ప్రభ తలంపుతోనే పరితపించిపోతున్నాడు ఈ నిశాచరుడు. నిన్ను కలవడానికి ఇంత పొద్దున్నే ఎందుకు వచ్చానో తెలుసా? ఈరోజు రాత్రి మన ఇద్దరం మందు కొడతాం. మన ఇద్దరం మాత్రమే. నీకు పెళ్ళైనందుకు నేను మరి పార్టీ ఇవ్వాలి కదా, గుమ్మేద్దాం. కాకపోతే నీ మిలిటరీ సరుకు తీసుకురావద్దు. సిలోన్ నుంచి ఓ ఇంపోర్టెడ్ సరుకు వచ్చింది. మాట తనతో చెప్పే, కొత్త పెళ్లి కూతురు కోపడుతుందేమో. లేదు, తను ఒప్పుకుంటుంది. మీతో కూర్చొని మందు కొట్టాలని నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. ఈ దివానానికి అల్లుడినాయి. మీతో కలిసి మందు కొడతానని నేను కళ్ళ కూడా అనుకోలేదు. అందులోనూ పెళ్ళైన మొదటి రాత్రే. నేను అదృష్టవంతున్నే. దానికన్నా పెద్ద అదృష్టం నిన్ను వరించింది కదరా. మీరేమంటున్నారు? అవును, ఇంత అమ్మాయికుడిలా ఉన్నావు, మిలిటరీలో నిన్నెలా చేర్చుకున్నారా?
కొట్టిన మందంతా దిగిపోయేలా ఉంది. విషయం ఏంటో కాస్త వివరంగా చెప్పండి. నువ్వు కాదురా, తను ఎవరిని ఇష్టపడినా వాడు మహత్యాతకుడు. అదృష్టం తానుగా వచ్చి ఇంటి తలుపు తట్టినట్టే. నేను చెప్పేది ప్రభు గురించి. ఇప్పుడు నాకు అర్థమైంది. నాకు పట్టిన అదృష్టానికి కారణం పెళ్లికి ముందు నాకు పనిలేకపోయినా ఇంటి చుట్టూ ఎన్నోసార్లు తిరిగాను. ఎప్పుడైనా ఒక్కసారి తనని చూడలేకపోతానని ఆశపడ్డా. ఈరోజు ఏమైంది? తన మీద ఉన్న ఆ ప్రేమే తను ఈరోజు నా కోసం ఎదురు చూసేలా చేసింది. నువ్వు ఒక్కడే మాత్రం తనని ప్రేమించలేదు. మరి ఇంకెవరు ప్రేమించారు? నీకు తెలియని వాడేం కాదు. రోజు ఆ పని ఈ పని అంటూ ఈ ఇంటి చుట్టూ తిరుగుతుంటాడు. అందరూ పడుకున్న తర్వాత అర్ధరాత్రిలోనే పళ్ళాన్ని చూడ్డానికి ఇంటికి వచ్చి పోతూ ఉంటాడు. అయ్యయ్యో, ఏంటి ప్రకాశం, ఏంటిది?